జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. Praise the Lord. Praise the Lord. We bring greetings to you in the mighty name of Jesus Christ. బలమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. We are happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. Thank you for tuning in. We are so happy to hear that you are all blessed by the word. చాలా సంతోషం అండి, మీరందరూ కూడా వాక్యం ద్వారా దీవించబడుతున్నారనే సంగతి మేము వింటున్నాము. మేము ఎంతో సంతోషిస్తున్నాం. The word of God is like a two-edged sword. ప్రియులారా, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వంటిది. It can transform any life. ఎలాంటి జీవితాలనైనా అది రూపాంతరపరుస్తుంది. The word of God only can bring victory in your life. దేవుని వాక్యం మాత్రమే మీ జీవితాల్లో విజయాన్ని కలుగజేసే. So you should not neglect the word of God, especially in the lockdown time. There is lot of media available. కనుక ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ టైంలో వాక్యం సమృద్ధిగా మనకు దొరుకుతుంది. And also through TV and through Facebook and through all WhatsApp, how many messages are reaching to you? టీవీల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మీడియా ద్వారా మరి ఎంతో విస్తృతంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. Recently in radio program also I am speaking Saturday 7:30 AM to 8 o'clock in నీస్వరం కార్యక్రమం. ఈ మధ్య కాలంలో మరి ప్రతి శనివారం ఉదయం 7:30 నుంచి నీస్వరం అనే కార్యక్రమంలో ఆన్లైన్ రేడియోలో కూడా నేను మాట్లాడుతున్నాను. So listen to the word of God as far as possible. ఎంత వీలైతే అంత దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీరు వినండి. When you walk with God, this year I spoke from January from Colossians chapter 1:10. ఈ సంవత్సరం జనవరి మాసం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం వాక్య భాగంలో నుండి మాట్లాడుతూ ఉన్నాను. How to walk with the Lord fully pleasing him. That's what I am teaching me. దేవుని సంపూర్ణంగా సంతోషపెట్టొచ్చు, ఆయనకు యోగ్యముగా ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాలు నేను బోధిస్తూ ఉన్నాను. It's so important for a child of God to walk with the Lord and get victory. చూడండి, ఒక దేవుని బిడ్డ దేవునితో నడిచే అనుభవం కలిగి గొప్ప విజయాన్ని అనుభవిస్తూ కొనసాగడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. So come, let us listen to the word of God. రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. I'll continue with that word, how to walk worthy of the Lord fully pleasing him. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని అనుసరించి యోగ్యముగా ఎలాగ జీవించాలో అనే విషయాన్ని నేను కొనసాగించబోతున్నాను. దేవుని వాక్యం వినడానికి సిద్ధపడి రండి. May God bless you as you listen to the word of God and heal you and save you and deliver you and give you happiness. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వస్థతను దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతున్నాను. May God bless you as you listen to the word of God. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. I am continuing about Joseph's life in the prison. యోసేపు జీవితాన్ని జీవిత కథను నేను కొనసాగిస్తున్నాను. అతను చెరసాలలో ఉన్న ఆ వృత్తాంతాన్ని మాట్లాడుతాను. We are walking in the integrity. మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే యథార్థతలో నడుచుట అనే అంశాన్ని మాట్లాడుతాం. Joseph walked in integrity of heart. That's why God blessed him. చూడండి, యథార్థమైన హృదయంతో ఆయన ప్రవర్తించాడు, యథార్థమైన హృదయంతో నడుచుకున్నాడు గనుకనే యోసేపు దీవించబడ్డాడు. When God was preparing Joseph for the fulfillment of dreams. చూడండి, యోసేపు జీవితంలో తన కలలు నెరవేర్పు కొరకు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. And in between so many hard things happened. మధ్యలో తన జీవితంలో ఎన్నో కష్ట పరిస్థితులు ఆయన ఎదుర్కోవాలి. First his brothers put him into pit. మొట్టమొదటిగా తన అన్నలందరూ కలిసి ఆ గోతులో పడేశారు. Then he was sold to the Midianites and he was taken to Potiphar's house. ఆ తర్వాత మిద్యానీయులకు అమ్మబడ్డాడు. ఆ తర్వాత పొతిఫర్ ఇంటిలో మరి బానిసగా. When Potiphar's wife came to tempt him, పొతిఫర్ భార్య అతన్ని శోధించడానికి వచ్చినప్పుడు Joseph proved his integrity. యోసేపు అక్కడ కూడా తన యథార్థతను నిరూపించాడు. See, nobody was watching him. అక్కడ ఎవరు కనబడరు, ఎవరు చూడడం. As a young boy he could have given into that temptation. ఒకవేళ యవనస్తుడుగా దినాల్లో మరి ఆయన తన కోల్పోవచ్చు, తన యొక్క ఆలోచనలు అందులో పెట్టవచ్చు. But he knew that God was watching him. కానీ ఒకటే ఆయన గుర్తించాడు ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అని. And God rewarded his integrity. దేవుడు తన యథార్థతకు ప్రతిఫలం ఇచ్చాడు.
we will see what are the results of being walking in integrity. యథార్థతలో నడుచుట ద్వారా దేవుడు అనుగ్రహించిన ప్రతిఫలం ఏంటో మనం చూడబోతున్నాం. And when Joseph was put into prison, falsely accused. చూడండి, ఏ నేరం చేయకుండా అన్యాయంగా ఆయన మీద నేరం మోపబడ్డప్పుడు యోసేపు జీవితంలో ఏం జరిగిందో మనం God was with him in the prison. ఆ చెరసాల్లో వేయబడ్డప్పటికి కూడా యోసేపుకు దేవుడు అక్కడ తోడై ఉన్నాడు. We'll read a verse, chapter 39, verse 2 and 4. 39వ అధ్యాయం ఆదికాండము 2 తర్వాత 4 వచనాలు మనం చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. యెహోవా యోసేపును తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసిన దంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూడండి, తనకు కలిగిన మీన్స్ God gave favor to Joseph even to guard of the prisoner. చూడండి, మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్ష సేనాధిపతి అయిన పోతీఫర్ ఒక ఐగుప్తీయుడు, ఇతనికి మరి దయ పుట్టేటట్టుగా ఆయన కటాక్షం వచ్చేటట్టు చూశాడు. Now Joseph is in the prison. యోసేపు ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. And the prisoner, Joseph got favor in the sight of the, guard of the prisoner. చూడండి, ఆ యొక్క చెరసాల అధిపతికి, ఆ సేనాధిపతికి మరి ఆ కటాక్షం వచ్చేటట్టు చేశాడు. And then what happened? God has to fulfill the dream, no? చూడండి, ఎందుకు తెలుసా ఇలాగ దేవుడు చేస్తూ వచ్చాడు? ఆయన కల నెరవేరాలి కదా. And so God made something in the palace. ఆ ప్యాలెస్ లో ఏదో ఒక అలజడి లేపాడు. And in the Pharaoh's butler and baker, they offended the king. అయితే ఈ ఫరో యొక్క మరి ఇద్దరు పని చేసే వాళ్ళు అందులోకి వచ్చారు. Butler means cook and the baker is the one who bakes. చూడండి, వంట చేసేవాడు పానదాయకుడు వీళ్ళిద్దరు కూడా ఆ చెరసాలకు వచ్చారు. And they offended and king put them in the prison. వారు ఏదో పొరపాటు చేసిన కారణాన్ని బట్టి వాళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టారు. And then they had a dream. God made them to dream a dream. అయితే వాళ్ళిద్దరికి కూడా ఒక కల వచ్చేటట్టు చేశాడు దేవుడు. And then they were so disturbed. వాళ్ళకి చాలా మరి అలజడి కలిగింది వాళ్ళ మనసు. So they were so sad and Joseph asked, what happened? Why are you so sad? వాళ్ళిద్దరు కూడా చాలా విచారంగా ఉన్నారు, చాలా భయపడుతున్నారు. ఆ టైంలో యోసేపు అడిగాడు, బాబు ఏమైంది, ఎందుకు అలాగున్నారు అని అడిగాడు. And then they said, we had a dream. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు కల వచ్చింది. So butler explained the dream. చూడండి, ఆ పానదాయకుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. When he explained and Joseph gave a good interpretation. మరి ఆ కలను చెప్పినప్పుడు దాని యొక్క భావాన్ని యోసేపు అక్కడ చెప్తాడు. That 3 days you will be restored back, you will go to the king and you will bear the cup for the king. ఆ 3 రోజులలో నువ్వు తిరిగి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తావు, అక్కడ మళ్ళీ నువ్వు పానదాయకునిగా రాజుకు కప్ అందించేవాడిగా అవుతావు అని చెప్పాడు. When the baker saw this interpretation was good, he also explained his dream. మరి ఈ బేకర్ కూడా అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఇతను కూడా నాకు కూడా చెప్తాడు అనుకొని వివరించాడు. All the dream he explained. తనకు కలిగిన కల అంతా కూడా చెప్పాడు. But the baker's interpretation was not favorable to him. వాస్తవానికి ఆ బేకర్ ఎవరైతే కలగన్నాడో అతని యొక్క కల భావం కొంచెం ఆయనకు వ్యతిరేకంగా. He said in 3 days you will be hanged. 3 రోజులలో నీవు మరి ఉరి తీయబడతావు. And after 3 days all these things happened as Joseph interpreted. 3 రోజులలో యోసేపు ఏ విధంగా కల భావం చెప్పాడో సరిగ్గా అలాగే వారిద్దరికి జరిగింది. And Joseph told butler, please remember me when you go to the king. అయితే యోసేపు ఆ పానదాయకుడితో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు మళ్ళీ రాజగృహంలోనికి వెళ్తావు కదా, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి కొంచెం నువ్వు ఆయనకు చెప్పు అని చెప్తాడు. See, but that butler forgot about everything. వాస్తవానికి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిస్థితి అంతా అందులో సెటిల్ అయిపోయాడు. ఈ యోసేపు గురించి పూర్తిగా మర్చిపోయాడు. So what did God do? దేవుడు ఏం చేశాడు తెలుసా? God gave Pharaoh a dream. దేవుడు ఇప్పుడు ఫరోకు కల వచ్చేటట్టు చేశాడు. Pharaoh dreamed and he called all the he was disturbed in the night. ఫరోకు కల వచ్చింది, అంతా మళ్ళీ మనసులో గలిబిలి ఏర్పడింది రాత్రి అంతా. He dreamed about the fat cows and thin cows. మరి లావు ఆవులు, తర్వాత బక్క చిక్కిన ఆవులు, వీటిని గురించిన కలగన్నాడు. Then he dreamed about thin corn and fat corn. ఆ తర్వాత లావు కంకులు, తర్వాత సన్నని కంకులు,
లంకులు వాటి గురించి కలలు కన్నారు. And he called all the wise men in Egypt and also the magicians. చూడండి మరి ఈ ఆ దేశంలో ఉన్న మరి మంత్రికులు తర్వాత జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. But nobody could explain that. ఎవ్వరు కూడా ఆ రాజుకు వచ్చిన కళను ఎవరు వివరించలేకపోయారు. Then this butler remembered about Joseph. అప్పుడు వచ్చింది మళ్ళీ గుర్తొచ్చింది ఈ పానదాయకునికి ఆ గిన్నె పట్టుకున్న వ్యక్తికి ఆ యోసేపు గురించి జ్ఞాపకం వచ్చింది. And he told the king, there is a man who can interpret the dream. They interpreted and it came correct. అయ్యా నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మా కళలన్నీ కూడా ఆయన చెప్పేవాడు. ఆ కళ ఆయన చెప్పిన ప్రకారంగానే జరిగింది అని చెప్పాడు. Then he said, oh, bring him here. అయితే ఆయన తీసుకురండి మళ్ళీ అన్నాడు. And Joseph was brought to the king. యోసేపును రాజు దగ్గరికి తీసుకొచ్చారు. And king explained the dream. ఆ రాజు తన కళ ఏంటో చెప్పాడు. And then Joseph interpreted. He says, see, it is God who reveals the secrets and dreams. చూడండి యోసేపు రాజు దగ్గరికి వచ్చి ఇదిగో దర్శనములు కళలు బయలుపరచువాడు దేవుడే అని చెప్పాడు. It is not my, he gave honor to God and he humbled himself. ఆ టైంలో దేవునికి రావాల్సిన ఘనత దేవునికి ఇచ్చాడు యోసేపు. And then he said, Pharaoh, you tell your dream. God will explain through me. నా ద్వారా దేవుడు కళను ఆయన నెరవేరుస్తాడు లేక ఆయన వివరిస్తాడు అని చెప్పి రాజుతో చెప్పినప్పుడు రాజు కళ వివరించాడు. And Pharaoh explained 2 dreams to Joseph. యోసేపుకి 2 కళలు ఆయన వివరించాడు. And Joseph said these 2 dreams that the king dreamed is the same. ఈ 2 కళలు కూడా 2 ఒకేలాగా ఉన్నాయి. The fat cows and the fat corn are the plenty, 7 years of plenty. చూడండి ఈ బలమైన ఆవులు తర్వాత బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులు బలహీనమైన ఆవులు ఈ 7 సంవత్సరాలు మరి విస్తారమైన సమృద్ధి ఉండడం 7 సంవత్సరాలు కరువు గురించి మాట్లాడు. Yeah, the thin cow and the thin corn is the famine that's going to come for 7 years after that. రాబోయే దినాల్లో వచ్చే భయంకరమైన కరువు గురించి ఆ బక్క చిక్కిన ఆవుల గురించి తర్వాత ఆ బక్కగున్న ఆ తెన్నుల గురించి ఆయన చెప్పాడు. So Joseph said, better appoint somebody that they can collect all that in the plenty, season of plenty, so that the famine they will not suffer. ఈ కళను బట్టి రాజు చేసిన పని ఏమిటంటే మరి ఈ రాబోయే భయంకరమైన కరువును ఎదుర్కోవడానికి కొరకు అక్కడక్కడున్న వెన్నులను అక్కడక్కడున్న ధాన్యం అంతా కూడా సమకూర్చి మనం దాచిపెట్టాలని చెప్పారు. And then a king said, who else have the God spirit other than you? చూడండి నీకంటే దేవుని జ్ఞానం కలిగిన వారు ఇంకెవరు ఉన్నారు అని అతని గురించి సాక్షి. I am going to put you in charge of that. నేను వాటన్నిటికీ నిన్ను అధికారిగా నియమిస్తానని చెప్పాను. See, I remember one testimony. ఒక సాక్ష్యం నాకు గుర్తొస్తుంది. I was admitted in the hospital in Apollo Hospital when I was writing about the second coming book. యేసు త్వరలో వచ్చుచున్నాడనే యేసు 2వ రాకడ గురించిన పుస్తకాన్ని నేను రాస్తూ ఉన్న సందర్భంలో నేను మరి బలహీనరాలే అంటే కొంచెం అనారోగ్య పాలై అపోలో హాస్పిటల్ That was terrible. 3 days, I was like unconscious. 3 రోజులు మరి అన్కాన్షియస్ గా మరి ఏమవుతుందో నాకు అర్థం. And there was no reason for anything. They tested everything was normal. వాస్తవానికి అన్ని రకాల పరీక్షలు చేస్తూ ఉన్నారు కానీ మరి అన్ని నార్మల్ గా వస్తున్నాయి, ఏమవుతుందో అర్థం కావట్లేదు. But the 3rd day God resurrected me. 3వ రోజు దేవుడు నన్ను తిరిగి లేపాడు. And there is a doctor who examined me who was in charge of me. He is a Hindu doctor. మరి నా గురించి అన్ని కూడా పరీక్షలు చేస్తూ నా మీద మరి ఆయన డాక్టర్ గా ఉండి అన్ని చూసుకుంటున్న ఆయన మరి క్రైస్తవేతరుడు ఆయన చెప్పాడు. And that doctor told my husband and others that I see in Madam God's spirit. ఆయన చెప్పిన ఒక సాక్ష్యం ఏంటంటే ఈ మేడం గారిలో నేను దేవుని యొక్క ఆత్మ నాకు కనబడుతుంది అని చెప్పి. See, చూడండి అన్యులు, so even they can recognize what God is in you. ఈ మాట వింటున్నారా ప్రియులారా? అన్యజనులైన వారు నీలో ఉన్న దేవుని ఆత్మను గుర్తించగలుగుతారు. This Pharaoh was he's a Gentile. He's saying, see, who else has the God spirit other than you? ఈ రోజు ఇక్కడ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ రాజు అన్యుడైన రాజు, కానీ అతను అంటున్నవాడు ఏంటంటే ఇదిగో ఫరో వాటి భావములను తెలుపగలవాడు నీవు కాక మరి ఎవరున్నారు అని అంటున్నాడు. And then Pharaoh put him in charge of everything. చూడండి వాటన్నిటి మీద ఫరో మరి ఆయన అధికారిగా యోసేపును నియమించాడు. And Pharaoh made Joseph second in command. మరి రాజు తర్వాత అతని ప్రధానమంత్రిగా యోసేపును దేవుడు నియమించాడు. And he gave order to all that without Joseph's consent nobody will lift a finger. చూడండి ఎంత అధికారం దేవుడు ఇచ్చాడంటే ఆ ఫరో ద్వారా ఇదిగో యోసేపు
చెయ్యి కదలకుండా, ఆయన మాట సెలవీయకుండా ఏది కదలడానికి, ఏది జరగడానికి వీల్లేదని. See, this is the result of walking in integrity. ఈరోజు ఈ మాట చెప్తున్నప్పుడు ప్రియులారా, ఇది ఎందుకు అని అంటే యథార్థతలో నడిచిన వ్యక్తిని బట్టి, యథార్థతను బట్టి దేవుడిచ్చే ప్రతిఫలం. You may have pit experience and prison experience in your life, ఈరోజు మీ జీవితంలో కూడా చెరసాల అనుభవాలు లేక గోతి అనుభవాలు ఉండి ఉండొచ్చు. but there is a promotion waiting after this lockdown. అయితే ఈ భయంకరమైన లాక్డౌన్ తర్వాత ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు Joseph అనుగ్రహించబోతున్నాడు. was in the lockdown in the prison 13 years, but God was with him and God gave him success. 13 సంవత్సరాలు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు యోసేపుకు తోడై ఉండి అతన్ని విడిపించి ఒక గొప్ప స్థానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. In this lockdown, God has done so many good things for me. నా జీవితంలో అయితే దేవుడి లాక్డౌన్ టైంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు I జరిగాయి. don't complain. I said, maybe the lockdown is for me, I said. నేను కంప్లైంట్ చేయడం లేదు, నేను ఫిర్యాదు చేయట్లేదు, దేవుని మీద బాధపడడం లేదు. దేవుడు నా కొరకే ఈ లాక్డౌన్ పెట్టాడేమో అని నేను అనుకుంటున్నాను. Romans 8:28 says, all things work together for good, those who love God and called according to the purpose. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న వాక్య భాగం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటగా జరుగుతుంది. Somebody told me to write a book, but I have been writing down about 20 things, good things he did in this lockdown. దేవుడి లాక్డౌన్ టైంలో దేవుడు మా జీవితంలో చేసిన మరి అద్భుత కార్యాలు ఒక 20 నేను రాస్తూ ఉన్నాను. I encourage you to do that మీరు కూడా అలాగ చేయాలని నేను కోరుతున్నాను. and give God the glory. దేవునికే మహిమ చెల్లించండి. When you walk in integrity, God will give you favor in His sight and favor others. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. నీవు యథార్థతతో ప్రవర్తిస్తే, యథార్థతతో నడుచుకుంటే దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉంటుంది. అదే రీతిగా ఇతరులు మనుషులు కూడా మీద దయ పుట్టేటట్టుగా God gave Joseph favor in the sight of the guard of the prisoner. చూడండి, ఆ యొక్క చెరసాల అధిపతికి, చెరసాల యజమానికి దేవుడు దయ పుట్టేటట్టుగా యోసేపు మీద చేశాడు. God gave favor to Joseph in front of Pharaoh. ఫరో ఎదుట కూడా దయ పుట్టేటట్టు, కటాక్షం ఉండేటట్టు చేశాడు. And later, next time, I'll tell you how God gave favor to Joseph and promoted him. యోసేపును దేవుడు ఇంకా ఆ తర్వాత ఇంకా ఎలాగే హెచ్చించి ఇంకా ఉన్నత స్థితికి నడిపించాడో వచ్చే ఎపిసోడ్ లో నేను మాట్లాడబోతున్నాను. And when you find favor in the sight of God, God will do amazing thing in your life. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క కటాక్షం కనుక నీ జీవితంలో ఉంటే మహత్వర కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తూ వస్తాయి. When you walk in integrity, God will definitely give you favor. యథార్థతతో నీవు నడిచినట్లయితే తప్పనిసరిగా దేవుని కటాక్షం నీ మీద ఉంటుంది. Psalm 91 verse 15 says, He will deliver you and honor you. 91వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తే అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. But there is a condition that you should dwell under the shadow of the Almighty. అయితే అలాగే నేను విడిపించి గొప్ప చేయాలి అని అంటే దానికి ఒక షరతు ఉందండి. ఆ షరతు ఏమిటో తెలుసా? మహోన్నతుడైన ఆయన రెక్కల నీడని నువ్వు దాక్కుని ఉండు. And there is another condition that verse 14 says that you have to be very close to Him. You should love Him, set your love upon Him. చూడండి, అదే అధ్యాయంలో 14వ వచనంలో మనం గమనించినట్లయితే 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అనే మాట ఉంది. ప్రేమించడం, ఆయనను ఎరగడం అనేది కూడా నువ్వు చేయవలసిన పని. John chapter 15:1 says, Jesus says, I am the true vine and the branch. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగలంటాడు. And he says, if you are dear to me, you can bear much fruit. మీరు నాతో అంటుకట్టబడి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. And Jesus says, without me you can do nothing. యేసు ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. So I want you to have a relationship with the Master in this lockdown ప్రియులారా, period. ఈ లాక్డౌన్ టైంలో ఇలాంటి పరిస్థితులలో నీవు దేవునికి సన్నిహితంగా ఉండాలని కోరుతున్నాను. I say lockdown means log into నేను God. ఎప్పుడు ఈ మాట చెప్తా ఉన్నాను, లాక్డౌన్ అంటే లాగిన్ అన్నమాట. Log in. Go to your room, close the door, says the Lord in Matthew chapter 6:6. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నీవు లోపలికి వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యమందున నీ దేవునికి మొరపెట్టమని. We pray in public. పబ్లిక్ లో మనం ప్రార్థన We చేస్తాం. pray with our family. మన కుటుంబాలతో కలిసి We pray with our church మన members. సంఘస్థులతో కలిసి We have online prayers. ఆన్లైన్ ప్రేయర్స్ ఉన్నాయి. We have Zoom prayers. Zoom prayers ఉన్నాయి. Conference prayers. కాన్ఫరెన్స్ ప్రేయర్స్ So many prayers are there. అనేక రకాలైన ప్రార్థనలు But జరుగుతున్నాయి. how is your private prayer? కానీ నీ వ్యక్తిగత ప్రార్థన ఎలాగుంది? How much time are you spending with the Father in heaven? తండ్రి అయిన దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి వ్యక్తిగతంగా ఎంత సమయం గడుపుతున్నావు? I have found that this lockdown is such a good time to have intimacy with the Lord and with one another. ఈ లాక్డౌన్ టైంలో దేవునితో సన్నిహితంగా ఉండడానికి కొరకు, మరి దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కొరకు అద్భుతమైన అవకాశం. When I close my door and I forget about everything, I switch off. At least I put my phone in silence. మరి
నేను డోర్ మూసుకొని ప్రార్థన కొరకు ఒక గదిలోనికి వెళ్ళినప్పుడు మరి అన్ని కూడా మర్చిపోతాను. కొన్నిసార్లు మరి ఫోన్ బంద్ చేస్తాను, కొన్నిసార్లు సైలెంట్గా పెడతాను. అలాగే దేవునితో గడప. When you pray to God, when you rest also, put the phone in silence. చూడండి, అంటే రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కానీ దేవునితో సహవాసం గడిపేటప్పుడు కానీ ఫోన్ ప్రక్కన పెట్టండి. Because always a call will come from sometime. You'll be distracted. All the messages will come. WhatsApp will come. Facebook. Everything will be disturbing you. ఎందుకంటే ఫోన్ వచ్చినప్పుడు ఫోన్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇంకా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, రింగ్ అవుతూ ఉంటుంది, ఎవరో కాల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు ఆటంకం. But you log into heaven. అయితే పరలోకమందున దేవునితో నువ్వు లాగిన్ అయిపో. Log into heaven's number. పరలోకపు నెంబర్తో నువ్వు లాగిన్ అయిపో. Jeremiah 33:3, that is 333 is the phone number of heaven. ఇర్మియా 33:3 అనేది పరలోకపు ఫోన్ నెంబర్ లాగా. He'll never say అందుబాటులో లేదు, he's not available. ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నా ఫోన్ అందుబాటులో లేదని చెప్పేవాడు కాదు. It is outside the coverage area, it won't come. ఇది కవరేజ్ ఏరియాలో లేదు, నీవు చేస్తున్నది అది అందుకోలేదు. You don't have to give a missed call. మిస్డ్ కాల్ ఏం పడదండి. He is always available there. ఎల్లప్పుడు ఆయన అందుబాటులో He సిద్ధంగా ఉన్నాడు. says, call unto me. నాకు మొరపెట్టుమంట. And I am there, here I am, I will say. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను సిద్ధంగానే అంటాడు. I encourage you to log into God in your prayer, in your room. మీ గదిలో నీవు మరి ఆయనతో లాగిన్ అవుతూ మరి ఆయనకు సహవాసం కలిగి ఉండు. When he is going to reveal so many secrets of heaven. అప్పుడు పరలోకమందున్న దేవుడు మీకు అనేకమైన పరలోక సంబంధమైన రహస్యాలు బయలుపరుస్తాడు. Like that I am writing this book. I studied yesterday about Joseph, and also I am writing the book Power in the Spirit. నిన్నటి దినాన నేను యోసేపు జీవితం అంతా కూడా ధ్యానం చేస్తున్నప్పుడు అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నేను పుస్తకం రాస్తున్నాను ఆత్మలో ఉన్న శక్తి గురించి. This is all whispered by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు మెల్లనైన స్వరంతో So have good relationship with the Father and walk with the Lord, walk with the Holy Spirit, take his help and see that you will be successful. తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండు, ఆయనతో సన్నిహితమైన బంధాన్ని నువ్వు కలిగి ఉండు, ఆయన సహాయాన్ని ప్రతిదినం మీరు తీసుకొని ఆయనతో కలిసి నడిచే అనుభవంలో వెళ్ళు. We will continue the message next episode. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ ఈ యొక్క సందేశాన్ని కొనసాగించబోతున్నాను. I am going to pray for you. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. Thank you, Father. తండ్రి మీకు వందనాలు. What a wonderful Father we have. ఎంత అద్భుతమైన తండ్రివి నీవు మాకు. What a faithful God we serve. ఎంత నమ్మకమైన దేవుడు నీవు మాకు. You are a Father who always keeps our promises. ఎల్లప్పుడు మా వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు. You are a Father who never forget your covenant. నీ నిబంధన ఎప్పుడు నీవు మర్చిపోయే దేవుడు కాదు. You are a God who wants us to dream big dreams of heaven. పరలోకమందున్న దేవా, పరలోకపు అద్భుతమైన కలలు కనాలని మీరు కోరుతున్నారు. You are God who gives us vision and the provision for it. ప్రభువారి దర్శనాలు ఇచ్చే దేవుడు, దాంతో పాటు సమకూర్పునిచ్చే. You have spoken to us about Joseph alone. యోసేపు జీవితం ద్వారా మాత్రం How Joseph walked in integrity and he found favor in your sight. యథార్థతతో యోసేపు నడుచుట ద్వారా మరి మీ కటాక్షాన్ని ఏ విధంగా పొందాడు. And through that favor, God gave favor to everybody. ప్రభువా, అతనికి వచ్చిన కటాక్షం ద్వారా అనేకులకు మరి కటాక్షం పుట్టేట. I pray for all those who are suffering, Lord, in the families. ప్రభువా, కుటుంబాల్లో శ్రమల్లో ఇబ్బంది పడుతున్న వారందరూ. I pray for husband and wife, let there be peace and unity. భార్యాభర్తల మధ్య సమాధానము ఐక్యత కలిగి ఉండును. I pray for those who are in the hospital and the sick bed, ICU and ventilator due to COVID-19. ప్రభువా, కోవిడ్-19 ద్వారా హాస్పిటల్లో ఉండి మరణ పడకల్లో ఉన్నవారు, ఐసీయూలో ఉన్నవారు, ప్రభువా వారందరి స్వస్థత కొరకు Have ప్రార్థిస్తున్నాను. mercy on them and heal them, O God. కనికరం చూపండి, వారిని స్వస్థపరచు. Let a normalcy come back in Jesus' name. యేసుక్రీస్తు నామములో సాధారణ స్థితి వారికి వచ్చును గాక. I speak health upon everyone who is watching. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నా లేక వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. I speak health upon them, healing upon them. వారి మీద ప్రతి ఒక్కరి మీద స్వస్థత I శక్తిని speak ప్రకటిస్తున్నాను. financial blessing upon ఆర్థిక them. ఆశీర్వాదాన్ని వారి మీద I speak ప్రకటిస్తున్నాను. peace and joy in every family. ప్రతి కుటుంబంలో కూడా సంతోష సమాధానాలు ప్రకటిస్తున్నాను. Let them get the word and walk in integrity with you, Lord. ప్రభువా, నీ వాక్యాన్ని వారు అంగీకరించిన వారై యథార్థతతో నీ ఎదుట ప్రవర్తించి నడుచుకుంటకు సహాయం Thank you for చేయండి. anointing and using us for your glory. ప్రభువా, మీ మహిమార్థమై మమ్మల్ని అభిషేకించి వాడుకుంటున్నందుకు We give you all honor and glory and praise. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే In ఆరోపిస్తున్నాము. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.
ఆనందంగా ఉంది. ఆ త్రియేక దేవునికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించినప్పటికీ అవి తక్కువే. They have come to you. వారు నీ యొద్దకు వచ్చి Touch everyone. ప్రతి ఒక్కరిని తాకినట్టు Strengthen every but I feel His presence here. బలమైన దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాను. I feel His presence here. ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాను. Pura bara shaka bara bara bara. Thank you, Jesus. Guru bala. Only Jesus wants to dwell there. యేసు ప్రభు అక్కడ నివాసించగోరుతున్నాడు. If your body is filthy, చూడండి, నీ యొక్క దేహం గన మురికిగా ఉంటే Holy Spirit cannot dwell there. పరిశుద్ధాత్ముడు అక్కడ సౌకర్యవంతంగా ఉండలేడు. If your heart is pure, నీ హృదయం శుద్ధిగా ఉంటే Almighty God dwells here. సర్వశక్తి గల దేవుడు అక్కడ నివాసం చేస్తాడు. Charm is deceitful, అందం మోసకరం, beauty is passing, సౌందర్యం వ్యర్థం. but the woman who fears the Lord will be అయితే praised. యెహోవా యందు భయభక్తి లేని స్త్రీ మాత్రం కొనియాడబడుతుంది. Hallelujah. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని తాకడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. His hand is coming upon you. దేవుని హస్తం మీ మీదకి దిగి వస్తుంది. His eyes are upon you. ఆయన కనుదృష్టి మీ మీద ఉంది. His heart is set upon you. ఆయన హృదయం నీ మీద ఉంది. He knows what you need. నీ అవసరత ఏంటో ఆయనకు తెలుసు. He cares about you. నీ గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. Everybody raise your hand and say, అందరూ కూడా Lord, చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. thank you for the word spoken to me, Lord. ప్రభువా, నాతో మాట్లాడిన నీ వాక్కు Thank కొరకు you for the వందనాలు. restoration happening, oh God. ప్రభువా, తిరిగి సమకూర్పు మీరు ఇస్తున్నందుకు Thank you వందనాలు. for the double for the trouble, oh God. మాకు వచ్చే శ్రమ కొరకు రెండంతల దీవెన మాకు ఇస్తున్నందుకు I వందనాలు. receive double glory. And I am free in Jesus' name. I will live, I will not die. I will declare and lift you high. Christ revealed, and I am healed in Jesus' name. In Jesus' name. In Jesus' name. In Jesus' మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్, శివాజీ నగర్, బోరబండ, హైదరాబాద్.